ఏవండి, సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం పురస్కరించుకుని జూలై 2వ తేదీ నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళనున్నారండి. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం కోసం ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీలో ఉన్నటువంటి ఆల్ క్యాడర్స్‌కి మీటింగ్ పెట్టి దిశానిర్దేశాలు చేస్తే, ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయటం కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. నిజంగా కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి పదే పదే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో వీళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారు. చాలా అద్భుతాలు. ఎన్టీఆర్ భరోసా కావచ్చు, మరి తల్లికి వందనం కావచ్చు, మరి భవిష్యత్తులో ఇవ్వబోయే అన్నదాత సుఖీభావ కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆగస్టులో మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, ఇంకా చూసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరి నారా లోకేష్ గారి నేతృత్వంలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు మన రాష్ట్రానికి రావటం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి కృషితో కర్నూలులో రిలయన్స్ మరి శీతల పానీయాల ఫ్యాక్టరీ పెట్టడం కావచ్చు, ఇలాగా డబుల్ ఇంజిన్తో ఈ రాష్ట్రం పరుగులు తీస్తున్న సమయంలో మరి ప్రజలు ఈ రాష్ట్ర పరిపాలన పట్ల చాలా మోజుగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఆయా గ్రామాల్లో వాళ్ళ ఇళ్లకి వచ్చే తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ఘన స్వాగతం పలటానికి ప్రతి పల్లె, ప్రతి పట్టణం ఈరోజు సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.